ఆస్తి కోసం, డబ్బు కోసం ఎలాంటి చెడు పనులు చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు కొంతమంది. ఎందుకంటే, అసలు మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలుగా మారిపోతున్నాయేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. రీసెంట్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వంశీ అనే 19 ఏళ్ల యువకుడు తనకి తాత వరుస అయ్యేటువంటి రమణమూర్తి అనే వ్యక్తిని అతి దారుణంగా చాకుతో పొడిచి చంపేయడానికి సిద్ధపడిపోయాడు. ఇదంతా ఎందుకో తెలుసా? ఆస్తి తగాదాకి సంబంధించి ఒక చిన్న సందు ఇద్దరి మధ్య కూడా ఒక గొడవనైతే మాత్రం రేపిందనే చెప్పుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఇటు రమణమూర్తి, అదేవిధంగా వంశీ యొక్క కుటుంబ సభ్యులు ఆ సందు తగాదా కోసం చాలా రోజులు పెద్ద మనుషులను ఆశ్రయించారు. అదేవిధంగా చాలా సార్లు వారు చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం ఎంతకీ తేలటం లేదు. ఎలా అయినా సరే నేను ఆ సందుకు సంబంధించిన ఆస్తిని నా వైపే దక్కించుకోవాలని ప్లాన్ చేశాడు. ఇంకా ఆలోచన రావడమే తడు. ఎన్నాళ్ళు ఈ సెటిల్మెంట్‌లన్నీ కూడా ఒక్కసారి ఏసి పారేస్తే పోలే, ముసలోడు పోతే ఆ సందు, ఆస్తి అంతా కూడా మనమైతే కదా అనేసని ఒక దుర్బుద్ధి మాత్రం వంశీ ఆలోచనలో మెదిలింది. ఇంక అనుకోవడమే తడు. ఆన్‌లైన్‌లో చాకుని ఆర్డర్ పెట్టి ఒకేసారి దూకుడుగా వెళ్లి రమణమూర్తిపై దాడి చేశాడు. ఎన్నాళ్ళు నీ వెనకాతల తిరగాలి, ఎన్నాళ్ళు సెట్టింగులు కూర్చోవాలి, ఎలా అయినా సరే ఆ సందు వ్యవహారం తేలుస్తావా, తేల్చవా అంటూ కోపోద్రిక్తుడై ఆ తెచ్చిన చాకుతో కడుపులో కసాకసా పొడిచేశాడు. వెంటనే రక్తపు మడుగులో ఉన్నటువంటి రమణమూర్తిని కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స అంతే, ఇక్కడ లాభం లేదు, విజయనగరం తీసుకెళ్ళిపోండి, పరిస్థితి విషమిస్తుంది అని అయితే మాత్రం చెప్పేశారు డాక్టర్లు. వెంటనే విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ఒక 2 రోజులు స్పృహలో ఉండి ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందాడు రమణమూర్తి. సో, ఆస్తి కోసం, డబ్బు కోసం మానవ సంబంధాలన్నీ కూడా ఎలా మారిపోతున్నాయో అందుకు ఉదాహరణ ఈ సంఘటన అనిపించింది. 19 ఏళ్ల యువకుడు చదువులో చురుగ్గా ఉండడం, అదే విధంగా ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే లీగల్‌గానో ఎలానో తేల్చుకోవాలి గానీ, కేవలం మనిషిని చంపేస్తే తన పని అయిపోతుంది అనుకోవడం తన దుర్బుద్దే అనేది మాత్రం స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా తరతరాలుగా ఆస్తుల కోసం కొంతమందైతే బంధాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న సందు మార్గం కోసం ఏకంగా మనిషి ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడని వంశీ వల్ల రేపొద్దున మాకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని రమణమూర్తి యొక్క కుటుంబ సభ్యులైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు.